అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ లీగల్ సెల్ గవర్నర్ను కోరింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో లీగల్ సెల్ ప్రతినిధులు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వివరించినట్లు తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల వివరాలు చూసి గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. న్యాయవాదులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఒకటే దాదాపు 2000 మంది న్యాయవాదుల మీద భారతదేశంలో మొత్తం వాళ్ళ మీద దాడులు జరిగినాయి. తెలంగాణలోనే దాదాపు 55 మంది మీద దాడులు జరిగినాయి. మరి ఇటువంటి సంఘటనలు ఆగాల్సిన అవసరం ఉన్నాయి. న్యాయవాదులకు రక్షించడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా అయితే డాక్టర్లకు వారికి భద్రత కలిగిస్తున్న చట్టం ద్వారా న్యాయవాదులకు కూడా చట్టం ద్వారా భద్రత కలిగించాలి. ఒక చట్టాన్ని తీసుకుని రావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఈ చేసిన డిమాండ్ని మేము వాళ్ళకు అందజేస్తాము, ప్రభుత్వానికి చెప్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది.